హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సంకష్టహర చతుర్థి. సో ఈరోజు గణపతికి పూజ చేసుకుంటే చాలా మంచిది. మనకి చేతనైనంతలో చేసుకోవచ్చు. అభిషేకం చేసుకొని పూజ చేసుకోవచ్చు, డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు. ముందుగా మనం మన గుమ్మానికి మామిడాకులు కట్టి మన యొక్క పూజని స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, దీని తర్వాత మనం గుమ్మం ముందున వంట తులసమ్మకి పూజ చేసుకోవాలి. తర్వాత మనం పూజ రూమ్కి అభిషేకానికి అన్ని సిద్ధం చేశాము. ఇప్పుడు అభిషేకం చేయాలి. అభిషేకం తర్వాత అలంకరణ చేస్తాము. ఇది మా దేవుడి గదిలో ఉన్నటువంటి దేవుడి పటాలు. గోమాత, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి. ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి స్పెషల్గా ఉంటుంది పూజ. పూజ సామాగ్రివి హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమః. ఓం శాంతాకారం పరివేరవద్భావం త్రివిధ విశ్వాకారం గరుడముద్రమేకవన్నం దివాకరం లక్ష్మీకాంతం కమలం యోగిజ్ఞానగమ్యం వందే విశ్వలోకైకనాథం శ్రీమన్ముఖాచలముద్రంలోకధర్విద్యవత్సలరోజేకిం స్వామిం శ్రీలదుకాలదశపర్యదాయ శ్రీ వెంకటేశాయ శరణం శరణం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. లక్ష్మీనారాయణాయ నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి. ఓం శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. ఓం శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. ఓం శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమస్త గురుధనరాజకి జై. ఓం శ్రీ అంజలి అమృతన్నాంజలి శ్రీరామజయ హరి ఓం. ఓం శ్రీ దక్షిణామృతరి ఓం. ఓం శ్రీ స్వామి జనై పరిహర దుఃఖవిజనై పాపద్భాంధవిజనై పాదరక్షకనే కరణై పన్నదాన ప్రవేశనై అయ్యం కనిజనై కారిణ్యా దేవస్థావే కరణై పోవర స్వామి జనై మహాగణ భగవాన్ జనై నాగరాజమే జనై మాలికాభూతమనుదే మాతావే జనై. ఓం శ్రీ హరిహరసుతనానంద జితనయనయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప. ప్రసన్న మహాకాయ కోటి సూర్య సమవందనం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః.
ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ नमः शिवाय 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 ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः